యెస్. అయితే మీరు రీసెంట్‌గానే అల్లు అర్జున్ గారి కజిన్ మ్యారేజ్ కూడా చేశారని చెప్పేసి తెలిసింది. అంటే ఇప్పుడు మిగతా మ్యారేజెస్ చేసేటప్పుడు ఏంటంటే వేరనమాట. అంటే మనం ఎలా కావాలన్నా చెప్పొచ్చు. ఇలా సెలబ్రిటీ మ్యారేజెస్‌కి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అంటే వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళు చాలా చూసుంటారు. చాలా ఇది ఉంటాయి కాబట్టి. సో, మరి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా తీసుకుంటా అంటే ఆ పర్టిక్యులర్ మ్యారేజ్‌లో ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? ఆయనతో గాని లేదంటే ఆ మ్యారేజ్‌తో గాని? బేస్‌గా మొత్తం టీమ్ అంతా కూడా మేము వెడ్డింగ్ షూట్ చేయడం కంటే ముందు ఒక క్లయింట్ కాల్ వాళ్ళతో మాట్లాడతాం డైరెక్ట్గా వెళ్ళిపోకుండా. నాకేంటంటే దానికి ముందు కూడా నేను షూట్లో ఉండడంతో ఆ క్లయింట్ కాల్ తోటి నేను ఐ కుడ్ నాట్ టాక్. సో షూట్ చేయడం డైరెక్ట్గా ఆ రోజు పొద్దున్నే వెళ్తున్నాను అనమాట వాళ్ళ ఇంటికి. సో వెళ్తూ ఏంట్రా అసలు మాట్లాడలేదు ఇప్పటివరకు, ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళకి నేను తెలీదు, నాకు వాళ్ళు తెలీదు అనుకుంటూనే వెళ్ళా. బట్ వెళ్ళిన దగ్గర నుంచి అంటిల్ లాస్ట్ డే ఆఫ్ ద షూట్ వరకు కూడా పెళ్ళికొడుకు కానీ మొత్తం ఫ్యామిలీ కానివ్వండి మమ్మల్ని అసలు ఇంకా అంతే ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తూ, రాగానే కాఫీ తీసుకుంటారా, లేకపోతే ఇది, లేకపోతే పడుకున్నారా లేదా, నేను షూట్ చేయడానికి వచ్చారండి పడుకున్నారా సరిగ్గా అడుగుతారండి అన్నట్టు. సో దే వర్ యాక్చువల్లీ వెరీ స్వీట్ అనమాట. పెళ్ళికొడుకు నేను అయితే అసలు ఇంకా మాకు అతనికి వేరే ఈవెంట్స్ ఏం లేనప్పుడు ఎవరో పూజ అని పిలవనప్పుడు మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం మాట్లాడడం కూడా గుర్తులేదు నాకు. సినిమాల గురించి, F1 రేస్ల గురించి, వాచెస్ అని. సో వెరీ లైవ్లీ అట్మాస్ఫియర్. బట్ యా ఇంకా అంతకు మించి నాకు I don't want to talk a lot about the wedding. But they're very lively. అంటే ఈయన వచ్చినప్పుడు ఎస్పెషల్లీ అల్లు అర్జున్ వచ్చినప్పుడు అంటే ఆయన షూట్ చేసిన క్యాప్చర్ చేసిన కొన్ని ఉంటాయి కదా మనకి ద గ్రేటెస్ట్ మూమెంట్స్ అలా అనిపిస్తాయి కదా. ఇప్పుడు ఎందుకంటే పుష్ప చూసుకుంటే వన్ ఆఫ్ ద అంటే అలాంటి యాక్టర్ని నేను క్లిక్ చేశాను, ఇలాంటి ఫీలింగ్స్ కొన్ని బాగుంటాయి కదా అంటే గుర్తు చేసుకోవడానికి కానీ అనేది. సో నాకు అలా యాక్చువల్గా శంకర్ గారి డాటర్ వెడ్డింగ్లో అయిందనమాట. సో నాకేంటంటే మేము షూట్ చేసిన వెడ్డింగ్స్ అన్నిట్లోనూ సెలబ్రిటీస్ రావడం అనేది కామన్. ఓకే. సో అన్ని వెడ్డింగ్స్లోనూ ఎవరో ఒకళ్ళు వస్తారు. సో ఇట్స్ అ కామన్ థింగ్ అనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా, అందరూ సెలబ్రిటీస్ వచ్చి విష్ చేస్తున్నారు కపుల్కి శంకర్ గారి డాటర్ వెడ్డింగ్లో. నేను కెమెరా పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను, అందరినీ ఫొటోస్ తీస్తున్నా వచ్చి వెళ్ళే వాళ్ళందరినీ. అయితే రజనీకాంత్ గారు వచ్చారు నడుచుకుంటూ. ఆయన రాగానే నేను ఫోటోగ్రఫర్ మర్చిపోయాను. నేను కెమెరా కింద పెట్టేసి చూస్తున్నారా అని చూసి నవ్వుతున్నా ఆయన అక్కడే ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఓ ఫోటో తీయాలి కదా అని చెప్పేసి వెంటనే అప్పుడు కెమెరా తీసుకొని ఆ చివరిలో ఫోటో తీయడం అనమాట. సో అలా రజనీకాంత్ గారిని చూసినప్పుడు, కమల్ హాసన్ గారిని చూసినప్పుడు, AR రెహమాన్ గారిని చూసినప్పుడు, ముగ్గురిని చూసిన వెంటనే ఫ్యాన్ బాయ్ అయిపోయి మర్చిపోతాం కెమెరా. ఓ ఫోటో తీయాలన్న పని మర్చిపోయి ఆయన ఇలా చూసి నవ్వుతున్నా, ఎందుకు నవ్వుతున్నా కూడా తెలియదు అనమాట. సో అలాంటి మూమెంట్స్ డెఫినెట్గా అయ్యాయి. I don't really have a lot for the question that you asked. Yes.